పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' మూవీ రిలీజ్ అయినప్పుడు, ఆ మూవీ యొక్క క్రేజ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఆ మూవీ యొక్క క్రేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. అంత హైప్ అండ్ అంత క్రేజ్ ఉన్న ఆ మూవీ యొక్క రికార్డ్స్‌ని రవితేజ గారు జస్ట్ రీజనల్ ఫిల్మ్‌తో లేపేశారు. రవితేజ గారి లేటెస్ట్ ఫిల్మ్ అయిన 'ఇరుముడి' మూవీకి జస్ట్ 1 అవర్‌లోనే 32,000 ప్లస్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇప్పుడు రవితేజ గారి 'ఇరుముడి' మూవీ క్రియేట్ చేసుకున్న సెన్సేషన్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ప్రెజెంట్ బుక్ మై షోలో 'ఇరుముడి' మూవీకి ట్రెమెండియస్ రెస్పాన్స్ కనిపిస్తుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ స్క్రీన్ షాట్ ప్రకారం చూస్తే జస్ట్ 1 అవర్‌లోనే 32,000 ప్లస్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. గంటకు 30,000 టికెట్లు అంటే నిమిషానికి వందల్లో టికెట్స్ అయితే తెగుతున్నాయి రవితేజ గారి 'ఇరుముడి' మూవీకు. ఈ 32,000 అనేది ఒక ఆర్డినరీ నెంబర్ అయితే కాదు. ఎస్పెషల్లీ రీజనల్ మూవీకు ఈ రేంజ్ బుకింగ్స్ అంటే బేభత్సం అనే చెప్పాలి. లాస్ట్ రీజనల్ ఫిల్మ్ యొక్క 1 అవర్స్ బుకింగ్ రికార్డ్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ పైన అయితే ఉంది. రీజనల్ ఫిలిమ్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ 31,000 టికెట్స్ అయితే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి అయితే బుక్ అయ్యాయి. ఇప్పుడు రవితేజ గారి 'ఇరుముడి' మూవీ వచ్చేసి ఆ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి పడేసింది. మూవీ రిలీజ్ అవ్వక ముందే ఆడియన్స్ టికెట్స్ కోసం ఇంతలా ఎగబడుతున్నారంటే ఈ మూవీ మీద ఆడియన్స్ ఎంత క్యూరియాసిటీతో ఉన్నారో ఆలోచించండి. ట్రైలర్ లో చూపించారు యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ ఎలిమెంట్స్, హీరో క్యారెక్టరైజేషన్, ఇలా ప్రతి దాని మీద ఆడియన్స్ అయితే చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మూవీ బాగుంటే టికెట్స్ బుక్ చేసుకునేది ఒక సైడ్. సినిమా రిలీజ్ కి ముందు స్టోరీ ఎలా ఉండబోతుంది, హీరో క్యారెక్టర్ ఏంటి, ఇలా క్యూరియాసిటీతో టికెట్స్ బుక్ చేసుకుంటేనే మూవీకి ఉన్న రియల్ హైప్ ఏంటో తెలుస్తుంది. రవితేజ గారు ఈ 'ఇరుముడి' మూవీతో ఆ రియల్ హైప్ నైతే క్రియేట్ చేశారు. అందుకే సోషల్ మీడియా మొత్తం రీజనల్ ఫిల్మ్ కి ఆల్ టైమ్ రికార్డ్ అనే పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. రీజనల్ ఫిల్మ్ అంటే తక్కువ హైప్, లిమిటెడ్ మార్కెట్, ఇలాంటివన్నీ 'ఇరుముడి' మూవీ వచ్చేసి చేంజ్ చేసేసింది. ఒక మూవీ మీద ఆడియన్స్ కి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే లాంగ్వేజ్ బ్యారియర్ అస్సలు పట్టించుకోరు. గంటలో 32,000 టికెట్స్ అంటే అది జస్ట్ నెంబర్ కాదు, ఆడియన్స్ ఇండికేషన్ మూవీ మీద ఎంత హైప్ ఉన్నదనే దానికి. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే ఈ బుకింగ్స్ మొమెంటం థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ గా కన్వర్ట్ అవుతుందా, 'ఇరుముడి' మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే రవితేజ గారి 'ఇరుముడి' మూవీకి తిరుగులేదనే చెప్తాను. 'ఇరుముడి' మూవీని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ టేబుల్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి.